జాతకాలు అనేటటువంటిది ఒక విజ్ఞానం, అదొక శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి పండితుల యొక్క విజ్ఞానం. దాన్ని అంతవరకు వాడి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పడంలో తప్పులేదు. కానీ మీడియాకి కాస్త కాలక్షేపం కావాలి కాబట్టి, లేదా ఏదో సంచలనం కావాలి కాబట్టి పిలుస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఆ మీడియాలో ప్రచారం సాధించితే తమ జాతకాలకి సంబంధించినటువంటిది 10 మందికి తెలిసి కొంత బిజినెస్ పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో జాతకాలు మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. సరే, అదేదో ఈ దాన్ని ఏమంటారు, రాసుల గురించి చెప్పడము, రాసుల ఫలాలు ఏంటి, లేకపోతే ముహూర్తాలు ఇట్లాంటివి చెప్తే బాగానే ఉంటుంది. అలాగే చెప్పినంతకాలం బాగానే ఉన్నది జ్యోతిష్కుల పరిస్థితి. కానీ రాజకీయ నాయకుల జాతకాలు ఏంటి అన్నది చెప్పడం ప్రారంభించినప్పుడు శాంతం జాతక సన్యాసం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఎవరు జాతక సన్యాసం తీసుకున్నది అంటే వేణుస్వామి. మొన్న తెలంగాణ ఎన్నికలప్పుడు ఆయన అప్పుడే ఫెయిల్ అయ్యి, బట్ నేను ఆ మాట అనలేదు అని చెప్పుకొచ్చారు. నేను అన్నది కేసీఆర్ గురించే, బట్ ఆ మాట గట్టిగా అంటే ఇబ్బంది అని చెప్పి నేను ఆ మాట చెప్పలేదు, ఒక పార్టీ దెబ్బతింటది అని చెప్పాను అని చెప్పుకొచ్చారు. ఆంధ్రాకి సంబంధించి ఓపెన్గా ఇంకేముంది, జగన్ మళ్ళీ సీఎం అవుతాడు, చంద్రబాబు పరిస్థితి ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే అది చివరికి పదే పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అదే చెప్పుకొచ్చారు. ఫైనల్గా ఏమైంది, ఆ జాతకం తిరగబడింది, ఆయన జాతకమే తిరగబడింది. ఆయన చెప్పినటువంటి జాతకం ఫెయిల్ అవ్వడం, ఆయన జాతకమే తిరగబడింది. దాంతో ఇప్పుడు ఆయన జాతక సన్యాసం ప్రకటించారు, క్షమాపణలు చెప్పారు.